నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. హరిత భవనాలంటే పచ్చదనం మాత్రమే కాదు, వాటిల్లో నివసించేవారు, అక్కడ పనిచేసేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా ఉత్పాదకత జీవన ప్రమాణాలు పెంచే విధంగా పర్యావరణానికి హాని తగ్గించేదిలా ఉండటం ప్రధానం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నగరాల్లో కొన్ని సంస్థలు నివాస వాణిజ్య సముదాయాలను నిర్మిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కోవిడ్ తర్వాత ఈ తరహాలో నివాసాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొనుగోలుదారుల్లో అవగాహన పెరగటంతో నిర్మాణ సంస్థలు కొత్తదనం చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరి వాటికి సంబంధించిన విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయం స్థిరాస్తిలో. నగరాల్లో కొత్తగా వస్తున్న ప్రాజెక్టులన్నీ ఆకాశహర్మ్యాలే. పక్కపక్కనే 3 నుంచి 10 వరకు టవర్లు, కింద ఖాళీ స్థలంలో చెట్లు మొక్కలు నాటంతోనే సరిపెట్టకుండా వర్టికల్ గార్డెన్లు కూడా పెంచుతున్నారు. మారిన నిర్మాణ తీరుతెన్నులతో ఇది అవసరం కూడా. ఒక భవనంలో వందల సంఖ్యలో చెట్లు, వేల సంఖ్యలో పొదలు పెంచే ప్రయత్నం సిటీలోనూ మొదలైంది. ఫలితంగా వాహన కాలుష్యం తగ్గించి ఆక్సిజన్ పెంచేందుకు సహాయపడుతున్నాయి. ఇది గాలులు, ఉష్ణోగ్రతలు, శబ్ద కాలుష్యం నియంత్రించడానికి కూడా దోహదం చేస్తుందని బిల్డర్లు అంటున్నారు. మొక్కల పెంపకానికి అనుకూలంగా బాల్కనీలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేలా చేస్తున్నారు. ఆహ్లాదకరంగా ఉండే మొక్కలు, ఇలా గదిని బట్టి మొక్కలు పెంచుకునేందుకు హరిత భవనాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. నీరు పోసేందుకు డ్రిప్ విధానం అనుసరిస్తున్నారు. గది లోపల కాలుష్య స్థాయిలను బట్టి స్వచ్ఛమైన గాలిని గదుల్లోకి ప్రసరించేలా ఆటోమేటిక్ విండోస్ ని సైతం ప్రవేశపెడుతున్నారు. ఇంట్లో కాలుష్యం పెరిగిందని సెన్సర్ల ద్వారా గుర్తించగానే కిటికీలు వాటికవే తెరుచుకుంటాయి. గతంలో ఇళ్లలో కిటికీలపైన వెంటిలేటర్లు ఉండేవి. ఇవి గదిలోని వేడి గాలిని బయటకు పంపడానికి అనువుగా ఉండేవి. ఏసీల వాడకం మొదలయ్యాక వెంటిలేటర్ల బిగింపు పూర్తిగా మానేశారు. కొత్తగా వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తూ అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకుని మూసుకునే టెక్నాలజీని నిర్మాణదారులు వాడుతున్నారు. అసలు గ్రీన్ బిల్డింగ్ అంటే ఏంటంటే, కొత్త ప్రదేశంలో ఒక నిర్మాణం చేసేటప్పుడు ఆ నిర్మాణం వలన ఆ చుట్టుపక్కల అభివృద్ధికి జరిగే డ్యామేజ్ని రెడ్యూస్ చేయటం, మినిమైజ్ చేయటం అనేది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఉద్దేశం. అంటే మనం ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు అప్పటి వరకు అక్కడ ఉన్న చెట్లు కానీ లేకపోతే ఆ ఏరియా కొంత డిస్టర్బెన్స్ అవుతుంది. దాన్ని మినిమైజ్ చేసి ఆ సరౌండింగ్ ఏరియాస్ మీద ఇంపాక్ట్ తగ్గించడానికి ఈ మెజర్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. అది గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ ఏంటంటే, మనం విచ్చలవిడిగా ఎయిర్ కండిషనింగ్ లేకపోతే గీజర్లు అయిన పెట్టుకుని ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉంటాం. సో దాన్ని వీలైనంత వరకు తగ్గించాలనేది కూడా ఇంకొక ముఖ్య ఉద్దేశం. సో దానికి సంబంధించి డిజైనింగ్ దగ్గర నుంచి ప్రాపర్ లైటింగ్, వెంటిలేషను, మనకి డే లైట్ కనుక ప్రాపర్గా ఉంటే పగలు మనం ఇంట్లో లైట్లు వాడే అవసరం చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది. అందుకని విండో డిజైన్ దగ్గర నుంచి, అంటే ఏ దిక్కులో ఏ సైజ్ విండో పెట్టాలి అనేది కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు మనం డిజైన్ ఇంప్రూవ్ చేసినప్పుడు. అంటే ఒక అపార్ట్మెంట్లో దాదాపు 70% డే లైట్ మీద మనం ఇంట్లో పని చేసుకోగలగాలి. అలా కాకుండా మనం ఏ రూమ్లోకి వెళ్ళినా చీకటిగా ఉండి లైట్ వేసుకుంటే అది ప్రాపర్ డిజైన్ అవ్వదు. అప్పుడు ప్రాపర్ లైటింగు, వెంటిలేషను లేనట్టే. ఇంట్లో వెలుతురు, గాలి బాగా వచ్చేటట్టు డిజైన్ ఉంటుంది. డిజైన్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనకి ఎవ్రీ రూమ్లో క్రాస్ వెంటిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక పక్కన విండో పెట్టుకుంటే మీకు క్రాస్ వెంటిలేషన్ ఉండదు. అందుకని 2 దిక్కుల్లో కనుక మీకు విండోస్ పెడితే క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ క్రాస్ వెంటిలేషన్ వలన ఉపయోగం ఏంటంటే, మీకు ఒక ఎయిర్ ఒక పక్క నుంచి వచ్చి ఇంకో పక్క నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనకు లోపల ఉన్న ఆ వాతావరణంలో ఉన్న చెడునంతా కూడా బయటకు తీసుకెళ్తుంది. మనకి పొల్యూషన్ అంటే మనం వింటాం ఏముంటుందిలే మనకి పొల్యూషన్ అనేది. పొల్యూషన్ అసలు మనకి కంటికి కనపడిన పొల్యూషన్ చాలా ఉంటుంది. మీకు పిఎం పార్టికల్స్ ఉంటాయి. 2.5 నుంచి 10 అని పిఎం పార్టికల్స్ అంటారు. ఆ 2.5 అనేది మనకు కళ్ళకు కనిపించదు. సో మీరు ఎప్పుడన్నా ఉదయం సూర్యోదయం అయినప్పుడు చూస్తే గాల్లో ఎగురుతూ ఉంటాయి. అన్నీ ఏంటంటే పొల్యూషన్ పార్టికల్స్. నార్మల్గా మన కళ్ళకు కనిపించవు. ఇవన్నీ మనం పీలుస్తే కూడా ఇవాళ మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాం. ఎందుకంటే ఇంట్లో ప్రతిరోజు ఉదయం అందరూ అన్ని తలుపులు కనుక తీసిపెట్టారనుకోండి, ఆ ముందు రోజు రాత్రి కానీ అంత ముందు రోజు అనే పొల్యూషన్ అంతా ఫ్లష్ అవుట్ అంటారు దీన్ని. ఈ బయట నుంచి వచ్చిన గాలి దీన్ని ఫ్లష్ అవుట్ చేసి
ఇల్లు మళ్ళా వాతావరణం బాగా ఉండేటట్టు, శుభ్రంగా క్లీన్గా ఉండేటట్టు అవుతుంది. దీనివల్ల ఇంట్లో ఉండే రెసిడెంట్స్ ఆరోగ్యం మాత్రం డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కిచెన్లో మనం కుకింగ్ టైంలో ఏంటంటే ఈ గ్యాసెస్ కానీ లేకపోతే వండే సమయంలో వచ్చే ధూళి ఇదంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ వండేవాళ్ళు సరైన వెంటిలేషన్ లేకుండా ఆ గాలి కనుక పీలుస్తూ ఉంటే ఆరోగ్యం చాలా తొందరగా చెడిపోతుంది. అందుకని కిచెన్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా. అక్కడ న్యాచురల్ వెంటిలేషను, న్యాచురల్ లైటింగ్ కూడా ఉండాలి. ఇలాంటి ప్రతి ఏరియా మీద ఇంపార్టెంట్ అంటే డిజైనింగ్ టైంలోనే ఇలాంటి ప్రతి ఏరియాని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయటమే గ్రీన్ బిల్డింగ్ ముఖ్య ఉద్దేశం. నగరంలో ఇళ్లను చూస్తే కాంక్రీట్ జంగిల్ మాదిరిగా తలపిస్తాయి. ఒకదాని పక్కనే మరొకటి, దగ్గరిగా నివాసాలు. భూముల ధరలకు రెక్కలు రావటంతో సెట్ బ్యాక్ వదలకుండా కట్టేస్తున్నారు. నిర్మాణాలు విస్తరించే కొద్దీ పచ్చదనం మరింత తగ్గిపోతుంది. వాహనాల కాలుష్యం అధికమవుతోంది. ప్రశాంతంగా కాలుష్యానికి దూరంగా ఉందామనుకునేవారు నగర శివార్లకు వెళ్తున్నారు. వ్యక్తిగత ఇళ్లపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఈ తరహా జీవనశైలి నిర్మాణాలు వస్తున్నాయి. అందమైన ఆరోగ్యకరమైన పొదరిళ్లను, కమ్యూనిటీలను తీర్చిదిద్దే బాధ్యతను బిల్డర్లు తమ భుజాలపై మోయటానికి సిద్ధపడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలా కమ్యూనిటీల్లో నీటి కొరతను ఎదుర్కొంటూ ఉంటారు. ట్యాంకర్లతో నీటిని పోయించుకుంటారు. వానాకాలంలో వరదలతో జనావాసాలు నీట మునుగుతూ ఉంటాయి. నిర్మాణాలు చేపట్టే సమయంలో వర్షపు నీరు ఇంకేలా ఇంకుడు గుంతలు నిర్మించాలనే నిబంధనలున్నా అవి ఎప్పుడో రూపొందించినవి. అప్పట్లో నగరంలో భూగర్భ జలాలు 200 అడుగుల లోతులో ఉండేవి. 15 అడుగుల లోతు ఇంకుడు గుంతలు సరిపోయేవి. ప్రస్తుతం సిటీలో 500 అడుగుల లోతులో బోర్లు వేస్తే తప్ప జలంజాడ చిక్కడం లేదు. వీటి నుంచి ప్రతిరోజు లక్షల లీటర్ల నీటిని తోడేస్తున్నారు. ఒక్కో గృహ సముదాయంలో 500 నుంచి 2000 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ భవనాలపై కురిసిన నీటిని ఒడిసి పట్టగలిగితే నీటి కొరత ఏర్పడినప్పుడు వాడుకోవచ్చు. కొన్ని కమ్యూనిటీల్లో నెల రోజులకు సరిపడా వాన నీటిని సంరక్షిస్తున్నారు. మిగతా నీటిని 500 నుంచి 750 అడుగుల వరకు డమ్మీ బోర్లు తవ్వి ఇంకేస్తున్నారు. ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకించడం, ఫలితంగా భూగర్భ జలాలు తగ్గకుండా సుస్థిర విధానాలు అవలంబిస్తున్నారు. జనరల్గా అందరూ కూడా ఏమనుకుంటారంటే ఎటువంటి ప్రదేశంలో అయినా ఒక 6x6 ఫీట్ పిట్ తీసేసి వాళ్ళు చెప్పినట్టు 40 mm మెట్లు, 10 mm మెట్లు, అలాగే పైన శాండ్ వేసేస్తే మన పని అయిపోతుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్ పనిచేయటం ప్రారంభిస్తుంది అనుకుంటారు. అది చాలా తప్పు. ప్రతి ప్రదేశానికి వాటర్ పర్క్యులేషన్ కానీ వాటర్ అబ్జర్వేషన్ సాయిల్ కండిషన్ బట్టి ఉంటుంది. కొన్ని చోట్ల లూజ్ సాయిల్ కనుకుంటే వాటర్ అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది. కొన్ని చోట్ల హార్డ్ మొరం సాయిల్ అంటారు. అంటే ఇది దాదాపు మీరు కట్ చేస్తే ఒక బ్రిక్ లాగా వస్తుంది. అంటే మీకు అక్కడ అసలు వాటర్ అబ్జార్ప్షన్ ఉండదు. అలాంటి ప్రదేశాల్లో మీరు జస్ట్ ఒక పిట్ తీసేసి పెడితే నీళ్లు లోపలికి వెళ్ళిపోయి నీళ్ళు అట్లాగే నిలబడిపోయి ఉంటే ఎక్కువ నీళ్ళు లోపలికి కూడా వెళ్ళవు. సో ప్రతి ప్రదేశాన్ని బట్టి దాని యొక్క పరిస్థితులను బట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ప్లాన్ చేయాలి. మీరు ఏది కావాలన్నా కొనుక్కోగలుగుతారు, కానీ వాటర్ అనేది కొనుక్కోవడానికి అయ్యేది కాదు. అంటే మీరు ఎలక్ట్రిసిటీ కాకుండా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, బట్ వాటర్ అంటే మనం ప్రకృతి మీద ఆధారపడి ఉండాల్సిందే. వర్షాలు బాగా పడితే మనకి నీళ్లు ఉంటాయి, నీళ్లు బాగా ఉంటే మనకి నీళ్లు తాగటానికి ఉంటాయి, లేకపోతే గ్రౌండ్ వాటర్ కూడా ఉండదు. సో అందుకని ఏంటంటే ఈ ప్రాజెక్టులు ఇప్పుడు వచ్చే పెద్ద ప్రాజెక్టులో వాటర్ ఎఫిషియన్సీ అంటే వీలైనంత వరకు వాటర్ కన్జంప్షన్ని తగ్గించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ ఏ రకంగా తగ్గించవచ్చు అంటే, ఒకటి ఫ్యాసెట్స్ అంటే మనం వాడే పరికరాలు, వాటిలో ఏంటంటే ఫ్లష్ ట్యాంక్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎంత తక్కువ నీరుని తీసుకుని అవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం బాత్రూంలో ఒక వాష్ బేసిన్లో ట్యాప్ ఉంటుంది. మనం ట్యాప్ తిప్పితే 30 సెకండ్స్కి ఎన్ని లీటర్లు నీళ్ళు వెళ్తున్నాయి, 20 సెకండ్స్కి ఎన్ని నీళ్ళు బయటకు వస్తున్నాయి అనేది మెజర్ చేస్తారు. మీకు 1/2 లీటర్ 30 సెకండ్స్కి వచ్చినా 0.25 లీటర్స్ వచ్చినా మనం కడుక్కునేది అదే చెయ్యి. మనకు అంత పరిణామంలో నీళ్ళు అవసరం ఉండదు. కాకపోతే ఆ పాత తరంలో మనకి తెలియకుండా వీటి ప్రాముఖ్యత తెలియకుండా ఎక్కువ నీళ్లు పోయేటట్టు ట్యాప్స్ ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ ఎఫిషియెంట్ ఫిక్చర్స్ వచ్చేసినాయి. అట్లాగే ఫ్లష్ ట్యాంక్స్ మనకి ఇదివరకు దాదాపు ఒక ఫ్లష్ ట్యాంక్ 10 లీటర్స్ ఫ్లష్ ట్యాంక్ ఉండేది. ఇప్పుడు దాన్ని 3 లీటర్స్ 5 లీటర్స్ ఫ్లష్ ట్యాంక్స్ తీసుకొచ్చారు. ఈ 3 లీటర్స్లో కూడా మీకు డ్యూయల్ ఫ్లష్ ట్యాంక్ అని ఉంటుంది. డ్యూయల్ ఫ్లష్ ట్యాంక్ అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు వాడే ఫ్లష్ ట్యాంక్ ఒకటి, టాయిలెట్కి వెళ్ళినప్పుడు వాడే బటన్ ఒకటి ఉంటుంది. అంటే మీరు చిన్న బటన్ నొక్కితే కొంచెం నీళ్ళు బయటకు వస్తాయి, పెద్ద బటన్ నొక్కితే ఎక్కువ నీళ్ళు వాడుతుంది. ఇట్లా చాలా రకమైన మార్పులు రాబోయే రోజు ఇప్పుడు అంటే ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. ఇంకొక ప్రత్యేకమైన ఏర్పాటు మేము చేసింది ఏంటంటే వాటర్ మీటర్స్ ఫర్ ఈచ్ అపార్ట్మెంట్. మేము ప్లాన్ చేసిన రోజుల్లో
ఎవరు కూడా ఇటువంటి ప్లాన్ చేయలేదు. ఈచ్ బాత్రూమ్ అంటే ఒక అపార్ట్మెంట్లో 3 బాత్రూమ్ ఉంటే 3 బాత్రూంలో కూడా వాటర్ మీటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ మీటర్ నుంచి డేటా కూడా మళ్ళీ మాన్యువల్గా కాకుండా ఎలక్ట్రానిక్ డేటా, అంటే మనకి ఎలక్ట్రిసిటీ రీడింగ్ ఎలాగైతే సిస్టంలో చూసుకోవచ్చు అట్లాగే వాటర్ కన్సంప్షన్ కూడా చూసుకునే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి రెసిడెంటు నెలకి వాళ్ళు నీళ్ళు ఎంత వాడుకుంటున్నారు అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అరే మనం అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నాము, మన పక్కన వాళ్ళకంటే మనం 500 లీటర్లు ఎక్కువ వాడుకుంటున్నాం, మనం దాన్ని తగ్గించుకోవచ్చు అనే ఒక అవసరమైన జాగ్రత్త అందరిలో వస్తుంది. బట్ ఇప్పుడు ఈ వాటర్ మీటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా రెసిడెంట్ నీళ్లు తక్కువ వాడుకుంటే వాళ్ళకు ఖర్చు కూడా తగ్గుద్ది, అంటే వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటమే కాదు, కళాత్మకంగా కూడా ఉంచుకోవటంపై నేటి తరం గృహ యజమానులకు ఆసక్తి పెరుగుతుంది. దానివల్ల ఇంట్లోని వారికి ఆహ్లాదం, అతిథుల నుండి ప్రశంసలు రెండూ దక్కుతాయి. ఇంటిని ఉన్నంతలో చక్కగా అలంకరించుకోవటం అనేది ఒక కళ. ఇంటి అందాన్ని పెంచి అందరి దృష్టిని ఆకట్టుకోవడంలో కిటికీలకు ఏర్పాటు చేసుకునే కర్టెన్లు, బ్లైండ్స్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు చాలా అవసరం అనుకుంటే తప్ప ఇంట్లో కర్టెన్లు వేలాడదీసేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయి ప్రస్తుతం కర్టెన్లకు బదులు బ్లైండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో బ్లైండ్స్ ఇంటికి ఎలాంటి అందాన్ని ఇస్తాయి? ఇందులో వచ్చిన నూతన పోకడలపై ప్రత్యేక కథనం మీకోసం శ్రీనిలయం గృహశోభలో. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారు. ఇంటి అందాన్ని రెట్టింపు చేసే విషయంలో ఇంటి ద్వారాలకు, కిటికీలకు ఏర్పాటు చేసుకునే కర్టెన్లదే ప్రధాన ఆకర్షణ. ప్రధానంగా కర్టెన్ల నుండి సోఫాలకు వాడే వస్త్రాల వరకు చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావాలంటే కిటికీలు సరిగ్గా ఉండాలి కదా. అలా ఉండి చక్కటి గాలి, వెలుతురు వస్తేనే మనం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం సాధ్యమవుతుంది. ఇంత ప్రాధాన్యం ఉన్న వీటిని పెద్దగా పట్టించుకోం మనం. ఫలితంగా ఇవి బోసిపోతుంటాయి. కాస్త శ్రద్ధ వహిస్తే ఇంటికే కొత్త కాంతుల్ని తీసుకురావచ్చు. కిటికీలను ఖాళీగా వదిలేయకుండా కర్టెన్లు వేసి చూడండి, మీ ఇల్లు ఎంతో హుందాగా కనిపిస్తుంది. మార్కెట్లో రకరకాల రంగుల్లో కర్టెన్లు లభిస్తున్నాయి. ఒకప్పుడు చాలా అవసరం అనుకుంటే తప్ప ఇంట్లో కర్టెన్స్ వేలాడదీసేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం కర్టెన్లకు బదులు బ్లెండ్స్ వచ్చాయి. ఇందులో రకరకాల డిజైన్లు, కలర్లతో లభ్యమవుతున్నాయి. ఇవి ఇంటికి అందంతో పాటు ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఇంట్లోకి నేరుగా సహజమైన గాలి, వెలుతురు కూడా ప్రసరిస్తుంది. బ్లైండ్స్లో ఒక 50 కన్నా 100 కన్నా ఎక్కువే ఉంటాయి. ఓన్లీ దీన్ని హౌస్కు మాత్రమే మనం ఉపయోగించుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది, వెల్వెట్ ఉంటుంది, లెదర్ ఉంటుంది, ఇంకొకటి పీవీసీ ఉంటుంది, ఓన్లీ పేపర్ బ్లైండ్ కూడా వస్తాయి. ఇందులో బ్లైండ్స్లో మనకు కస్టమైజ్ బ్లైండ్స్ ఉంటాయి, వెల్వెట్ బ్లైండ్స్ వస్తాయి, ఓన్లీ ఆఫీస్ పర్పస్గా ప్లెయిన్ బ్లైండ్స్ ఉంటాయి, వర్టికల్ ఉంటాయి, రోలర్ ఉంటాయి, జీబ్రా ఉంటాయి, ఎంబోజింగ్ బ్లైండ్స్ ఉంటాయి, వుడెన్ బ్లైండ్స్, కూల్గా ఉండడానికి బాల్కనీలో పీవీసీ బ్లైండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ అవ్వాలి, తర్వాత వుడ్ వర్క్ కూడా అయిన తర్వాత దానికి ఆపోజిట్లో కానీ, దానికి కాంట్రాస్ట్లో కానీ మనము దానికి ఆపోజిట్లో సిమిలర్గా ఏది మ్యాచ్ అవుతుంది, ఏది మ్యాచ్ చేస్తే మనకి బాగుంటుంది అనేది మనం దాని కాంట్రాస్ట్గా బ్లైండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మార్కెట్లో బాగా రన్ అయ్యేదంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది జీబ్రా బ్లైండ్స్. ఈ బ్లైండ్స్ ఎక్కువ టోటల్గా విల్లాస్కి, అపార్ట్మెంట్స్కి, ఇండిపెండెంట్ హౌస్కి రిమోట్ బ్లైండ్స్ కూడా ఉంటాయి ఇందులో. అది మినిమం 8 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మినిమం 8 ఫీట్ తర్వాత మనం రిమోట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంటికి కిటికీలు మూసేస్తే ఇల్లంతా చీకటిగా ఉంటుంది. మరి కిటికీలు మూయకుండా ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు రావాలంటే ఈ సరికొత్త బ్లైండ్స్ ఏర్పాటు చేసుకుంటే ఇంటికి అందంతో పాటు ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి మనకు జీబ్రా బ్లైండ్ అండి. దీన్ని ఓన్లీ మనము కలర్ కాంట్రాస్ట్కి మనం ఏదైతే వుడ్ కలర్ ఉందో దానికి కాంబినేషను, ఈ హాల్ ఏదైతే ఉందో దానికి కాంట్రాస్ట్కి ఈ బ్లైండ్ తీసుకోవడం జరిగింది. దీని పేరు జీబ్రా బ్లైండ్. దీని మీద ఉన్నది ఇది ఎంబ్రాయిడింగ్. దీన్ని మనం సపోజ్గా మనం మొత్తం ప్యాక్ చేసుకోవాలనుకుంటే ప్యాక్ చేసుకోవచ్చు.
ఒకవేళ మనకి వెంటిలేషన్ కావాలి, ఇలా వెంటిలేషన్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఇలాగే కాదు, మొత్తం ఇది ఇలా మొత్తం రోల్ అవి టోటల్గా బ్లైండ్ అనేది బాక్స్లోకి ఇట్లా మనకి ప్యాక్ అయిపోతుంది మనకు అవసరం లేదనుకున్నప్పుడు. సో మనకు కావాలనుకుంటే మనం ఖచ్చితంగా దీన్ని ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంటికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్లో ద బెస్ట్ అంటే ఇదే మనం చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ అనేది గ్రేలో ఉంది, దాని కాంబినేషన్ నిమిత్తమే ఈ యొక్క గ్రే కలర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ బ్లైండ్ మనకు కాంట్రాస్ట్గా ఈ రూమ్కి బెడ్రూమ్కి ఆపోజిట్గా కాకుండా సేమ్ మ్యాచింగ్లో సిమిలర్గా తీసుకోవడం జరిగింది. ఈ జీబ్రా బ్లైండ్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఓన్లీ స్పాంజ్ వాటర్తో మనం జస్ట్ ఇట్లా వాష్ చేసుకుంటే, ఓన్లీ కెమికల్ ఏం లేకుండా ఇలా జస్ట్ ఇట్లా వాష్ చేసుకుంటే చాలా కాలం ఇది అనేది సర్వీస్ ఉంటుంది. ఇది వచ్చేసి రోలర్ బ్లైండ్ అండి. దీన్ని మనం ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేపిస్తాం. ఇది ఓన్లీ బుద్ధుడే కాదు, ఎనీవే ఫ్యామిలీలో ఫోటో ఏ ఫోటో వచ్చినా సరే మనం దీన్ని ప్రింట్ చేయించవచ్చు. దీన్ని మనం ఫ్యాబ్రిక్ మీద చేస్తాం. ఇది వాషబుల్ ఉంటుంది, మనకు వెట్ మాప్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం రోలర్ బ్లైండ్ కూడా మనం అంటాం. దీన్ని మన మెయింటెనెన్స్ కూడా 0 మెయింటెనెన్స్ ఉంటుంది. జస్ట్ వెట్ మాప్ స్పాంజ్ వాటర్ పెట్టు క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇది స్టెప్స్ దగ్గర కానీ హాల్లో కానీ లేదా బాల్కనీలో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎదర్ లేయర్ ఉంటుంది, ఈ లేయర్ ఇట్లా పట్టుకుని పైకి కిందకి లాగితే ఇది మనకల్లా ఫుల్గా టోటల్గా అట్లా కవర్ అవుతుంది. మనకు అవసరం లేదనుకున్నప్పుడు, వెంటిలేషన్ అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ మనం బ్యాక్ సైడ్ ఏదైతే మనకు లేయర్ ఉందో ఆ లేయర్తో మనం, ఎందుకంటే దీని పేరు వచ్చేసి కస్టమైజ్ బ్లైండ్ అండి. ఇది మనము సెట్ స్టాక్ కానీ పింట్రెస్ట్ కానీ ఏదైనా సరే మీరు ఇలాంటి బీచ్ అని కొడితే మనకి సెట్ స్టాక్ పింట్రెస్ట్ ఈ రెండింటిలో మీరు ఏది కొట్టినా సరే ఈ టైప్ ఆఫ్ బీచ్ మనకి చాలా వస్తాయి. స్టార్టింగ్ 250 నుంచి అవి 500, 600 వరకు కూడా స్క్వేర్ ఫీట్ అనేది వస్తుంది. పెద్ద విండో ఉందనుకుంటే మనకి ఖచ్చితంగా కర్టన్ వెళ్ళాలి. కర్టన్ అనేది ఏంటంటే మనకి హైటు క్లాత్ కనిపిస్తుంది కాబట్టి మనకు లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే చిన్న 2x2 సైజ్ ఉన్నది లేదా 5x5 ఉందనుకుంటే మనం ఖచ్చితంగా బ్లైండ్కి సజెషన్ చేయాలి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ స్లైడ్ డోర్ దగ్గర మనం పెట్టుకోవడానికి కర్టన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ బ్లైండ్ రాదు, బ్లైండ్ అనేది టోటల్గా పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. సో మనం బాల్కనీ నుంచి బయటకు వెళ్ళడానికి రాదు కాబట్టి దీన్ని ఎక్కువ పర్సెంట్ కర్టన్ అనేది ఇక్కడ స్లైడ్ డోర్ దగ్గర మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎం ట్రాక్ అనమాట. అంటే ఒకప్పుడు దీని ఓల్డ్ మోడల్ వచ్చేదానికి మనకి రింగ్స్ రాడ్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చేదానికి ఎం ట్రాక్ అనేది ఇది చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవడానికి వస్తుంది. జస్ట్ మనం ఇలా అంటే వచ్చేస్తుంది. వెంటిలేషన్ గురించి మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనం జస్ట్ బయటకు వెళ్ళాలనుకుంటే జస్ట్ ఇలా మూవ్ చేసుకుని బయటకు వెళ్ళవచ్చు. ఇది వచ్చి మనకు ప్రైస్ వచ్చేసరికి మేట్ వచ్చి మనకి 750 నుంచి 2000 వరకు ఉంటుంది. ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. విశాఖపట్నం నుండి శ్రీరమణి గారు ఇలా అడుగుతున్నారు. మా డూప్లెక్స్ కు అంతరంగా తూర్పు గోడకు ఆనుకుని మెట్లు ఉన్నాయి. నైరుతిలో కారు పార్కింగ్, పడమర వాయవ్యంలో సింహద్వారం ఉంది. ఇలా ఉంటే వాస్తు దోషమా చెప్పగలరు? డూప్లెక్స్ గృహంలో అంతరంగా మెట్లు నిర్మాణం చేసేటప్పుడు దక్షిణ వైపు పడమర వైపు ఉత్తమము. అట్లు కాకుండా తూర్పు వైపు ఉత్తరం వైపు నిర్మాణం చేసేటప్పుడు తూర్పు గోడకు ఉత్తర గోడకు ఒక 6 అంగుళాల గ్యాప్ పెట్టి నిర్మాణం చేసుకున్నట్టు వలన ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి దోషం ఉండదు. పడమర వాయువ్య సింహద్వారం ఉత్తమమైనది. అదేవిధంగా కార్ పార్కింగ్కి మనకి ప్లేస్ కావాల్సి వచ్చినప్పుడు పడమరలో కానీ పడమర వాయువులో కానీ తీసుకోవాలి, కానీ పడమర నైరుతిలో తీసుకొని రాదు. ఆ విధంగా తీసుకున్నట్టు వల్ల నైరుతి కట్ అవుతుంది, ధన నష్టము, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా తీసుకోనుకోకుండా పడమరలో కానీ పడమర వాయువులో కానీ కార్ పార్కింగ్ తీసుకుని అంతరంగా నిర్మించే మెట్లు మాత్రం తూర్పు గోడకు నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు తూర్పు గోడకు 6 అంగుళాలు ఖాళీ ఉంచి ఉత్తర గోడకు కూడా 6 అంగుళాలు ఖాళీ ఉంచి ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ అంతరంగా మెట్లు నిర్మాణం చేసుకునవచ్చును. వరంగల్ నుంచి రాజు ఇలా అడుగుతున్నారు. మా ఇంటికి ఈశాన్యంలో మెట్ల కింద మరుగుదొడ్డి ఉంది, వాయవ్యంలో వంటగది. ఇలా ఉండవచ్చా తెలుపగలరు? వాస్తుశాస్త్ర నియమం ప్రకారం తూర్పు రోడ్డు వాళ్ళకి ఆగ్నేయంలోను, ఉత్తరం రోడ్డు వాళ్ళకి వాయువ్యంలోను, పడమర రోడ్డు వాళ్ళకి పడమర నైరుతిలోను, దక్షిణ రోడ్డు వాళ్ళకి దక్షిణ నైరుతిలోను మెట్లు ఉండాలి. అట్లు కాకుండా ఈశాన్యంలో మెట్లు అనేది వాస్తుశాస్త్రానికి విరుద్ధము. ఏమైనా అవకాశం ఉంటే వాటిని మార్చుకొనండి. తర్వాత ఎటువైపు మెట్లు ఉన్నా కానీ బాహ్యంగా మెట్లు ఉన్నప్పుడు గృహానికి ఆ మెట్ల కింద మరుగుదొడ్డు అనేది నిషేధము. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం నిషేధం. కాబట్టి ఆ మరుగుదొడ్డిని కూడా మరో ప్లేస్కి మార్చుకోనండి.
మెట్లు మరియు మరుగుదొడ్డి మార్చుకోవడం వల్ల మీకు ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మనకు వంటగది వాస్తుశాస్త్ర ప్రకారము ఆగ్నేయంలో ఉండాలని మాత్రమే చెప్పబడింది. వాయువులో అనేది మనం కల్పించుకున్నదే కుదరక, అంతేగాని శాస్త్ర నియమం ప్రకారం ఆగ్నేయం అగ్ని ప్రదేశం అంటే అక్కడ వంటగది మాత్రమే ఉండాలి. ఆగ్నేయానికి అధిపతి శుక్రుడు కాబట్టి వంట పవిత్రంగా తయారవుతుంది. అది మనం తింటే కూడా సంపూర్ణ ఆరోగ్యం ఉంటాం. అందువల్ల ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి. వీలైతే వాయువు నుంచి ఆగ్నేయం మార్చుకొని అప్పటి వరకు ఈశాన్య అధిపతులను వాయువు అధిపతులను జపం చేసుకుంటుంటే దోష పరిహారం కొంత అవుతుంది. వీలైతే చక్కగా మార్చుకుని సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుండి నాగరాజు ఇలా అడుగుతున్నారు. మా ఇంటికి సింహద్వారం ఎదురుగా కారు గేట్ ఉంది. ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది. తూర్పు భాగం ఎక్కువ స్థలం ఉంది. ఇలా ఉండవచ్చా? వాస్తుశాస్త్ర నియమం ప్రకారము ఎటువైపు రోడ్డు ఉన్నా కానీ, తూర్పు కానీ, దక్షిణం కానీ, పడమర కానీ, వాయువు ఉత్తరం కానీ రోడ్లు ఉన్నప్పుడు సింహద్వారం ఎదురుగా గేటు నిర్మాణం చేసుకోవాలి. కానీ సింహద్వారం ఎంత సైజు ఉందో అదే సైజు గేటు నిర్మాణం చేసుకోవాలి. కానీ మన కారు రావడానికి పోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి సింహద్వారం ఎదురుగా 8 అడుగులు 10 అడుగులు గేటు పెట్టడం అనేది వాస్తుశాస్త్రానికి విరుద్ధము. అలా నిర్మాణం కనుక చేసినట్లయితే దాన్ని మార్చుకొని ఈశాన్య వైపు ఖాళీలోకి కారు గేటును, లేదా తూర్పు వైపు ఖాళీలోకి కారు గేటుని మార్చుకొని సింహద్వారం ఎదురుగా అదే సైజు ఉన్న గేటును పెట్టుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చును. యజమాని క్షేమము, ఆయుర్దాయము, ఆదాయము అని లభిస్తాయి. తర్వాత ఆగ్నేయ భాగంలో సెప్టిక్ ట్యాంక్ ఉండటం వలన ఇబ్బంది లేదు. కానీ దానికి తగ్గట్టుగా ఈశాన్య భాగంలో భూమి లోపల నిర్మించే వాటర్ సంప్ అంటాం, నీటి నిల్వ ట్యాంక్ని సంప్ని ఈశాన్యంలో ఖచ్చితంగా ఉండాలి. ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఎంత లోతు ఉన్నదో దానికంటే 1 అడుగు లోతు ఎక్కువగా ఈశాన్యంలో కనుక ట్యాంక్ ఉన్నట్లయితే మీకు ఎలాంటి దోషం ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. తూర్పు ఎక్కువ ఖాళీ ఉంటే మంచిదని అనుకుంటుంటారు, కాదు. అది కూడా ఒక లెక్క ప్రకారం ఉండాలి. స్థలం మొత్తం పొడవుని 3 భాగాలు చేసి తూర్పు వైపు ఖాళీ స్థలం 3వ భాగంలో కంటే 1 అడుగు తక్కువ ఉండేటట్లు చూసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చును. మీ గృహం అన్ని దిక్కులకు వచ్చేస్తుంది నిర్మాణం. అప్పుడు అన్ని దిక్కుల ఫలితాలు మీకు వస్తాయి. కాబట్టి తూర్పు వైపు విపరీతమైన ఖాళీ ఉండటం కూడా అంత మంచిది కాదు. అది క్యాల్కులేషన్ ప్రకారం ఉండాలి. 1/3 ఆఫ్ లెంత్ కంటే, అంటే పొడవులో 3వ వంతు కంటే 1 అడుగు తక్కువ ఉంటే మంచిది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.